అబ్రహాము క్రియలను బట్టి నీతిపరుడు కాల. దేన్ని బట్టి నీతిపరుడు అయ్యాడు? ఎందుకో చెప్పంటారా? అబ్రహాము నమ్మిన దేవుడు నీతి కలిగిన దేవుడు. ఆ దేవుడిని గురించి యేసయ్య ప్రార్థన చేస్తూ ఇలా అంటాడు, నీతి స్వరూపుడు అయిన తండ్రి అంటాడు. చెప్పండి ఒకసారి. అంటే ఆ దేవుని స్వరూపమే, ఆ దేవుని స్వరూపమే దావీదు భక్తుడు అంటాడు, నా నీతికి ఆధారుడు వగు దేవా అంటాడు. నీవు ఆరాధించే దేవుడు నీతి లేని దేవుడు కాదు, నీతి మాలిన దేవుడు కాదు, నీతి మాలిన రోత చీకటి కార్యక్రమాలు చేసిన నిష్ప్రయోజకుడకు దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీతి స్వరూపుడైనటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నీతి స్వరూపుడైన దేవుని మరలా చూడండి, నీతి స్వరూపుడైన దేవుని మీద ఎవరు నమ్మకం ఉంచుతారో, ఆయన రక్తంతో ఎందరూ కడగబడతారో వారందరూ నీతి స్వరూపులుగా మార్చబడటానికి దేవుడు కృప చూపించును గాక. నేను ఒక మాట అంటా, ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి పాఠాలు వింటే ఇంగ్లీష్ వస్తుందా రాదా? మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి పాఠాలు వింటే మ్యాథ్స్ వస్తుందా రాదా? లెక్కల టీచర్ దగ్గరికి వెళ్ళి లెక్కలు వింటే లెక్కలు వస్తాయా రాదా? సోషల్ స్టడీస్ చెప్పే టీచర్ గారి దగ్గరికి వెళ్ళి వింటే చరిత్ర తెలుస్తుందా తెలీదా? నీతి స్వరూపుడైన దేవుని దగ్గరికి వస్తే నీతి వస్తుందా రాదా? లెక్కలు నేర్చుకోవడానికి తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్తే ఏమి రాదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే, సైన్స్ నేర్చుకోవడానికి తెలుగు టీచర్ దగ్గరికి వెళ్తే, నేనంట నీతి స్వరూపుడుకు దేవుని నువ్వు వెంబడిస్తూ వెళ్ళు, ఆయనే నీకు నీతిపరుడుగా నిన్ను మార్చటం ప్రారంభిస్తాడు. ఈ దేవుడు నీతి స్వరూపుడు. ఆయన కాచిన పవిత్ర రక్త ధారల ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడతానని విశ్వసించి బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి నీతిమంతుడై ఉన్నాడు విశ్వాసము ద్వారా. అయితే ఇక్కడ ఒక మాట, విశ్వాసంతో మన నీతి ఆగిపోకూడదు. విశ్వాసంతో ప్రారంభమైన మన నీతి క్రియలతో కొనసాగాలి. అదే యాకోబు భక్తుడు మాట్లాడతాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. ఆ విశ్వాసానికి క్రియలు ఉండాలి అని అక్కడ ఎవరిని గురించి చెప్తాడో తెలుసా? రాహాబును గురించి చెప్తాడు. నా వైపు చూసి చెప్పాలి. ఎవరి గురించి చెప్తాడు? రాహాబు వేశ్యగా పిలువబడింది ఒకప్పుడు. ఆ తర్వాత రాహాబు ఏమని పిలువబడిందో తెలుసా? వేశ్యయగు రాహాబు నీతిపరురాలకు రాహాబుగా మారిపోయింది. ఎలా? ఇద్దరు వేగులు వారు వచ్చారు ఎరుకో ప్రాంతానికి. రావటం రాహాబు ఇంటికి వచ్చారు. సహజంగా రాహాబు ఏమనుకుందంటే, ఏ పురుషుడైనా నా దగ్గరికి ఎందుకు వస్తాడు? తన శరీరాశలు తీర్చుకోవటానికి, దానికోసమే వచ్చి ఉంటారు కదనని అందరి పురుషులతో ప్రవర్తించినట్లుగా వెకిలిగా ప్రవర్తించబోయిందట. వాళ్ళిద్దరు అన్నారట, అమ్మా మేము అలాంటి తప్పుడు పని చెయ్యం. ఎందుకో తెలుసా? మేము ఆరాధించే మా దేవుడు మాకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వ్యభిచరించవద్దు, నీ పొరుగువాని దానిలో దేనిని ఆశించవద్దు, నీ పొరుగువాని ఎద్దునైనా గాడిదనైనా వస్త్రాన్నైనా నీకు చందని దాన్ని నీ పొరుగువాని దాన్ని దేన్ని ఆశించొద్దన్నాడు. వ్యభిచరించే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని మా దేవుడు మాకు చెప్పాడు. ఈ పనికి మాలిన పని మేము చేయలేమని ఆ రాత్రంతా నిష్ఠాగరిష్ఠులుగా ఆ వేగులు వారి ఇద్దరుంటే, రాహాబట ఆ వేగులు వారిని చూసి ముచ్చట పడిందట, ఆశ్చర్యపడిందట. పెద్దలు అంటారు, పురుషుడట ఎక్కువ శాతం పురుషులు కాంతకు దాసులట. నేను ఎవరిని కించపరచడానికి కాదు, 70 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆయన కూడా మనమరాలి వయసులో ఉన్న ఒక చిన్న బిడ్డ వెళ్తా ఉంటే వార చూపులు వంకర చూపులు చూసే పురుషులు లోకంలో ఎంతమంది లేరు? అపవిత్రంగా ఆలోచించేటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు? అలాంటి పరిస్థితుల్లో యవనస్తులైన ఈ ఇద్దరు వేగుల వారు రాహాబు ప్రవర్తిస్తారని తాను అనుకుంటే వాళ్ళు ప్రవర్తించకుండా పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే, రాహాబు అప్పుడు అనుకుందట, ఆ దేవుని ఆరాధించే ఈ ప్రజలే ఎంత నీతిమంతులైతే వాళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత నీతిపరుడై ఉంటాడో కదనని రాహాబు అక్కడికక్కడే తన వేశ్యావృత్తిని వదిలిపెట్టి పవిత్రంగా బ్రతకటం ప్రారంభించింది. ఒక్కరోజు దేవుడు సంధించాడు, వేశ్య నీతిపరురాలిగా మారిపోయింది.
చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. ఒకప్పుడు వేసే ఒకేసారి దేవుడు సంధించాడు. వేసే ఏమైపోయింది? ఈరోజు వాక్యం వింటున్న అయలరా, దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. ఈరోజు ఏ స్థితిలో మందిరానికి వచ్చావు? తాగుబోతుగా వచ్చావా? ఏ స్థితిలో మందిరానికి వచ్చావు? తిరుగుబోతుగా వచ్చావా? ఏ స్థితిలో మందిరానికి వచ్చావు? తెలియని అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ ఓ చీకటి జీవితం జీవిస్తూ ఈరోజు మందిరానికి వచ్చావా? లైవ్ లో వాక్యం వింటున్న ప్రజలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకప్పుడు నీ స్థితి ఏదైనా రాహాబును దేవుడు దర్శించినట్లు ఈ పునరుద్ధానపు వేళ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ పునరుద్ధానపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాహాబును 100 సార్లు దర్శించిన తర్వాత, 100 సార్లు మాట్లాడిన తర్వాత రాహాబు మారలేదు. దేవుడు సంధించింది ఒకేసారి సంధించాడు. ఆ ఒకేసారి విప్లవాత్మకమైన మార్పు రాహాబులో కలిగింది. నేనంట ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిన్నటి వరకు నీవేమైనా, ఈ ప్రార్థనకు వచ్చే ఈ గడియ వరకు నీవేమైనా, ఈరోజు వాక్యం వింటుండగా నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, నా జీవితాన్ని దిద్దుకుంటానయ్యా, ఈ పాత పాపపు రోత జీవితాన్ని నేను విడిచిపెడతానయ్యా, ఒక నూతన సృష్టిగా మీ సన్నిధిలో నేను మారుతానయ్యా అని వాక్యం వింటుండగా నీ బ్రతుకును ఈ రోజు నువ్వు మార్చుకోగలిగితే ఈ తరపు రాహాబులాగా నీతిపరుడుగా దేవుడు నిన్ను తీర్చిదిద్దును గాక. చప్పలు కొడుతావా? దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూసి సమాధానం చెప్పండి. నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశంలో ఏది నివసిస్తుందట? చెప్పాలి. దుర్నీతి నివసించదో, అక్రమం నివసించదో, అపవిత్రత నివసించదో. ఆ నూతన సృష్టిలో నివసించేదంతా పాతవి గతించి సమస్తము కొత్తవిగా మార్చబడి ఎవడు నీతిపరుడుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతాడో, నీతిపరులు దేవుని రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లటం ప్రారంభిస్తారు. అటు కృపదేవుడు మనకు దయచేయును గాక. ఇంకా అక్కడ ఆ స్థలంలో ఎవరెవరు బ్రతకబోతున్నారో తర్వాత వచనాల్లో చెప్తాడు. చూడండి, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై. చెప్పండి, ఏం గలవారై అంటే ఒక మాట, నూతన సృష్టిలో ప్రవేశించేవాడు కోపిష్ఠుడైతే ప్రవేశిస్తాడా? ఆవేశపరుడు ప్రవేశిస్తాడా అని చెప్పండి. దీన్ని ఆధారం చేసుకొని చెప్పండి. దుడుకుతనం కలిగిన వాడు ప్రవేశిస్తాడా? నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యక్తి ప్రవేశిస్తాడా? ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించినట్లుగా నూతన సృష్టి కొరకు మీరు కనిపెడుతున్నారే, నూతన ఆకాశం కొరకు మీరు కనిపెడుతున్న మీరు శాంతము గలవారై బ్రతకండి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా. కొన్నిసార్లు బిడ్డలారా, మనం మనుషులం కదా. యేసయ్య మనకు నేర్పింది కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి. ఇది వినటమే కాదు, సాధ్యమైనంత వరకు ప్రాక్టికల్గా మన జీవితంలో జరిగేది అదే. చాలాసార్లు మనం వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూసి గేలు చేస్తారు. చూడు దాని ముఖం మొండమోపి దాని ముఖంలాగా ఉంది, నుదుట బుట్టు లేదు, భర్త బ్రతికొండగానే చంపేసింది, చేతులు గాజులు మొండమోపిదిలాగా ఉంది అని నోటికొచ్చినట్లు కొంతమంది గేలి చేస్తా మాట్లాడతారు. అందరూ మాట్లాడరు సుమి. మన భర్త గడ్డలో సంస్కారం కలిగిన మన హైందవ సహోదరులు కోట్ల కొలది ఉన్నారు. వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవండి, వాళ్ళని ఎందుకు మనం విమర్శించాలి? మహమ్మదీయుల విశ్వాసం మహమ్మదీయులదండి, క్రైస్తవుల విశ్వాసం క్రైస్తవులదండి, మన విశ్వాసం మనదండి అని హుందాగా వ్యవహరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెకిలిగా ప్రవర్తించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఎగతాళిగా మాట్లాడతా అలా వెళ్తుంటే అలోలుయ్య గడి వెళ్తున్నాడు రో అంటారు. అలోలుయ్య గడి. మనం ఇవన్నీ ప్రభా మాకు క్షమాపణ నేర్పేవు నాయన, మాకెందుకు ఇలా జోలి, నీకు స్తోత్రం అని వెళ్తూ ఉంటాం. అది పదే అదే మాట అన్నాడు అనుకోండి, మనుషులం కదా, ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కసారి నీ ప్రతాపం చూపిస్తే పోయింది కదా నాయన
అని అనిపిస్తుంది. చూపించడో. ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రజల యొడల దీర్ఘశాంతాన్ని కనపరుస్తాడు. ప్రవీణ్ గారిది హత్య కాదో నాకు తెలీదు. ఒకవేళ హత్య అయ్యున్నా, హత్య చేసినటువంటి వ్యక్తుల్ని దేవుడు చంపడు, తొందరపడి చంపడు. ఎందుకో తెలుసా? స్టెఫెను చంపబడటానికి అనుమతించిన వ్యక్తి ఎవరు? స్టెఫెను చంపబడటానికి అనుమతించిన వ్యక్తి సౌలు. అనుమతించిన సౌలును చూసారా, సౌలా నా స్టెఫెను చంపుతావా? నేను చెప్పబోయే మాట చెప్పండి. నీ అంతు తేల్చుకో అని అన్నాడు ఆయన. ఓపిక పెట్టాడు. దేవుని దీర్ఘశాంతం వ్యర్థమైపోయిందా? ఆ సౌలే పౌలుగా మారి స్టెఫెను చేసిన పరిచర్య కంటే రెట్టింపు మహిమతో కూడుకున్న సేవ పౌలు జరిగించాడు. క్రైస్తవులను చంపటానికి ఏ వ్యక్తి చేతులెత్తిన చివరికి చంపిన వాళ్ళు కూడా భవిష్యత్తులో దైవ సేవకులుగా మార్చబడతారు. ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని చేతబూని ప్రపంచమంతా తిరుగుతూ యేసే నిజ దేవుడని నేనంట వాళ్ళ జీవితంలో నిజమైన ఉగాది పండుగ అప్పుడు స్టార్ట్ అయిపోద్ది. మనం అనుకుంటాం, ఒరే మొన్న నాకు తిట్టాడు కదా రేడో. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎంత తిడుతున్నా, చివరికి రాళ్లతో కొడుతున్నా ఏమంటాడు తెలుసా? గాడ్ బ్లెస్ యూ మై డాటర్, గాడ్ బ్లెస్ యూ మై సన్, గాడ్ బ్లెస్ యూ అని అంటాడు. ఎందుకు దేవుడు ప్రజలను దీర్ఘశాంతంతో ఓర్చుకుంటాడో తెలుసా? తీర్పు తీర్చలేక కాదు. నేనంట దేవుడు వాగ్దానాన్ని చేశాడు, ఇదిగో నేను త్వరగా వస్తానని. వాగ్దానం చేసి 2000 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ప్రభు రాలేదు. కొన్నిసార్లు అనుకుంటా దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోయింది? ఇదిగో త్వరగా వస్తానని చెప్పాడు, 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదే. నేనంట ఒకవేళ దేవుడే తొందరపడి 1993 సంవత్సరంలో గనక ప్రభు వచ్చుంటే ఏం చెప్పండి? ఏం చెప్పాను చెప్పండి? 1993 సంవత్సరంలో గనక ప్రభు వచ్చుంటే మీ ఎదుట నిలవబడిన జెర్మియాని నేను నరకానికి వెళ్ళిపోయి ఉండేవాడిని. నేను రక్షణ పొందింది 94లో. నాలాంటి పాపి కొరకు దీర్ఘశాంతం కలిగిన వాడిగా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా దేవుని దీర్ఘశాంతం వ్యర్థమైపోయిందా? చెప్పాలి. నా దేవుని దీర్ఘశాంతం వ్యర్థమైపోయిందా? ఓ మాట అంట, మిమ్మల్ని కూడా అడుగుతా. 1993 సంవత్సరంలో గనక ప్రభు వచ్చి ఉంటే నేను ఎత్తబడేవాడిని అయ్యా అనేవాళ్ళు చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. రక్షణార్థమైన మారు మనసు పొందటానికి మనలను ప్రేరేపిస్తుంది అన్న సంగతి ఎరగాలి. నీవు ఆరాధించే దేవుడు కోపగించడానికి నిదానించేవాడు, దయ చూపటానికి వేగిరపడేటువంటి దేవుడు. ఎందుకు నీ మీద ఆయన కోపం చూపడో తెలుసా? తప్పు చేసావని తెలుసు, దారి తప్పేవని తెలుసు, దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నావని తెలుసు. వెంటనే దేవుడు తీర్పు తీర్చగలడు. ఎందుకు తీర్చడో తెలుసా? మనము మంటి వంటి వారమని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. విసిరి వెళ్ళిన గాలి మరలా తిరిగి రానట్లుగా ఒక్కసారి నీ నాసిక రంధ్రాలలో ఊపిరిపోతే మరలా తిరిగి రాలేని అల్ప ప్రాణివని దేవుడు ఎరిగి, ఇవాళ కాకపోతే రేపు మారతాడు వీడు, రేపు కాకపోతే ఎల్లుండి మారతాడని నీ మార్పు కోసమే తీర్పు వాయిదా వేస్తున్నాడు. కానీ నీ తప్పును సహించి అంగీకరించి కాదు. ఒకవేళ దేవుడే కనుక తీర్పు తీరిస్తే నీ ఆత్మ యుగాయుగాలు ఎక్కడ కాలిపోద్ది? చెప్పాలి. యుగాయుగాలు అగ్నిగుండంలో ఏముంది? వాక్యం అంటుంది అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ రాయబడిన మాట వారి బాధ సంబంధమైన పొగ, యుగాయుగాలు లేస్తుంది. దేవుని బాధ ఏంటో చెప్పంటారా? నీ విషయంలో దేవుని బాధ ఏంటో చెప్పమంటారా? ఈ బిడ్డను నా రక్తం పెట్టి కొనుక్కున్నా, నా ప్రాణం పెట్టి కొనుక్కున్నా. ఈ బిడ్డను నేను ఎలా నరకంలో వేయగలుగుతాను? తప్పు చేసింది నిజమే, పొరపాటుగా ప్రవర్తిస్తుంది నిజమే, అవిధేయురాలుగా ప్రవర్తిస్తుంది నిజమే. నేను ఎలా నరకానికి వేయగలను? ఒక్కసారి ఈ ఆత్మను నరకంలో వేస్తే కాలేదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు. ఎంతకాలం? ప్రాణం పెట్టి దేవుడు నిన్ను కొనుక్కుంది యుగాయుగాలు నరకాగ్నిలో వేయటానిక కాదు కదా. ఆ బాధ ఎంత తీవ్రమైనదో గత 10 సంవత్సరాల క్రితం గుంటూరులో జరిగిన వేదనాభరితమైన సంగతి. ఆ తండ్రి ఎంఆర్ఓ, ఒకే ఒక్క కొడుకు ఎంఆర్ఓ,
ఒకే ఒక్క కొడుకు, కష్టపడి కొడుకుని చదివించాడు. ఏమైందో తెలీదు, ఆ కొడుకు 2 కిడ్నీలు పాడైపోయి చనిపోయాడు. ఇంకా ఆయనకి మగబిడ్డలు లేరు, ఆడబిడ్డలు లేరు. ఆ కొడుకు వివాహం కూడా కాలేదని. బాధాకరమైన సంగతి, గుంటూరులో అంటారు కదా దహన సంస్కారాలు, ఆ దహన సంస్కారాల కార్యక్రమాలు కొడుకుని కట్టెల మీద పెట్టి ఆ తండ్రికి నిప్పించి భుజం మీద కొండబెట్టి ఆ శవపేటకి చుట్టూతో తిరుగుతున్నాడు. కానీ పెంచి పెద్ద చేసి 25 సంవత్సరాలు ఏ కొడుకును పెద్దోడిని చేశాడో ఆ కొడుకునే తన చేతులతో తగలబెట్టడానికి నిప్పు తీసుకొని చుట్టూతో తిరుగుతున్నాడు. ఆ తండ్రి ఎంత తీరని వేదన అనుభవించాడో తెలియదు, కానీ తిరుగుతూ తిరుగుతూ అక్కడికక్కడే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఈయన? డాక్టర్లు చెప్పిన మాట ఏంటో తెలుసా? కడుపును పుట్టిన బిడ్డను చేతులతో తగలబెట్టలేక, ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి తట్టుకోలేనని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడయ్యా. బిడ్డలారా, ఆ తండ్రి ఆ బిడ్డను కన్నాడేమో. యేసయ్య రక్తంతో నిన్ను కన్నాడు, రక్తంతో నిన్ను కొన్నాడు. ఎందుకు ఓర్చుకుంటాడు తెలుసా? రేపైనా ఈ ప్రభుదాస్ మార్గం ఓర్చుకుందామని, మన రక్షణ కొరకే దీర్ఘశాంతం కలిగిన వాడిగా, ప్రపంచ మానవాళి రక్షణ కొరకే దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు, కానీ తీర్పు తీర్చక కాదు. నూతన ఆకాశం కొరకు కనిపెడుతున్నాం, అందులో నీతి నివసిస్తుంది. నీతి కలిగి బ్రతుకుదాం. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము కొరకు ఎదురు చూస్తున్నాం. శాంతము కలిగిన వారిగా బ్రతుకుదాం.